కవిత కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ అయితే చేశారు. తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశమే లేదన్నటువంటి మాటను చెప్తూనే ఉన్న పార్టీయే ఎప్పుడో చచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అసలు ఇక్కడ గతం మాత్రమే, భవిష్యత్తు అనేది ఏమాత్రం కూడా లేనటువంటి పార్టీ. ఇక ఉన్నటువంటి పార్టీకి దిక్కు లేదంటే కొత్తగా పార్టీలు పెట్టి ఏం చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మీడియా చిట్ చాట్లో భాగంగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతా ఉన్నాయి. కవిత 25వ తారీఖు 4వ నెల 2026న పార్టీని పెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసినట్టుగా ఆమె అయితే చెప్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్ వద్ద లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క పార్టీని అయితే ఆమె ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలు ఇప్పుడు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దానికి మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నాడు. అటు ఒకవైపు 25 ఏళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అదే పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కవిత పార్టీ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఎలాంటి అవకాశమే లేదు, ఇక్కడ కొత్త పార్టీలకు మనుగడ లేదన్నటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది, ఆ పార్టీకి గతం మాత్రమే ఉంది, భవిష్యత్తు లేనటువంటి పార్టీ. ఇక అక్కడి నుంచి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి పార్టీలు ఎక్కడ పనిచేస్తాయన్నటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా మీడియా చిట్చాట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి యొక్క వ్యాఖ్యలకు సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారో ఒకసారి కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఉన్న పార్టీకే దిక్కు లేదు, రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని అంటూ తాను మాట్లాడినటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంతో ఊరేగినటువంటి కుటుంబం అంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి కౌంటర్ కవిత నుంచి వస్తుందో.